దీపా కూతురు ఆ ప్రశ్నకి డబ్బులెందుకు ఇచ్చావని శ్రీధరు కావేరిని తిడుతూ ఉంటాడు. ఇక కావేరి అయితే అవి నా డబ్బులు, మీరేం అడగాల్సిన అవసరం లేదు అని తనతో వాదిస్తూ ఉంటుంది. మనిద్దరం హోమానికి వెళ్తే ఆ కాంచన మనిద్దరిని ఎంత హీనంగా చూసింది. కనీసం నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు, నిన్ను పేరు పెట్టి కూడా పిలవలేదు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటాడు. ఇక కావేరి అయితే నా తృప్తి కోసం చేశాను అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో దీపతో వచ్చిన కాంచన కావేరి అంటూ కావేరిని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయిపోయిన కావేరి కాంచనను చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక కాంచన అయితే లోపలికి రావచ్చా అని అడుగుతూ ఉంటే ఇక శ్రీధర్ అయితే రావాల్సిన అవసరం లేదని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక కావేరి అయితే లోపలికి రావచ్చక్క, ఇది మన ఇల్లు, అనుమతి అవసరం లేదు అని కావేరి చెప్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే అసలు తను ఎందుకు వచ్చిందో ముందడుగు, ఒకప్పుడు వ్రతానికి పిలవడానికి వచ్చి గడప దాటనని గడపకే బొట్టు పెట్టేసి వెళ్ళింది, మనల్ని అవమానించింది అని గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక కావేరి అయితే ఆయనకి ఈ మధ్య మతి సరిగా పనిచేయడం లేదక్క, అలా వాగుతూనే ఉంటాడు. నువ్వు లోపలికి రాక్క అని తనని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక దీప కాంచనని కావేరి ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక కావేరి చాలా సంతోషపడిపోతూ దీపని కూర్చోమంటూ మర్యాద చేస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే తనకి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఉంటే దీప నా కోడలు, అలా మాట్లాడకండి అని శ్రీధర్తో అంటూ ఉంటుంది. ఇక కాఫీ తెస్తానని కాంచనతో చెప్పడంతో ఇక కాంచన అయితే కావేరిని చేయి పట్టుకొని ఆపి అలా కూర్చో అని చెప్తూ ఉంటుంది. ఇక కావేరి అయితే చాలా సంతోషపడిపోతూ అలాగే కాంచన ముందు మోకాళ్ళ మీద కూర్చుంటుంది. ఇక కాంచన కావేరి చేయి పట్టుకొని మన చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించిన వారికి కృతజ్ఞత చెప్తాం, దీవిస్తాం, నువ్వు నా మనవరాల్ని పెద్ద గండం నుంచి దాటించావు, ఇప్పుడు నేను ఏం చెప్తే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు అవుతుంది అని అంటూ ఉంటుంది. ఇక కావేరి అయితే చాలా సంతోషపడిపోతూ నువ్వు నాతో మాట్లాడటమే నాకు చాలా సంతోషంగా ఉందక్క, స్వప్న నువ్వు కూతురుగా అనుకున్నావు, మంచి చెడు చూసావు, అప్పుడే నీ మంచితనం నాకు అర్థమైంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసి చాలా బాధపడ్డానక్క, నా తప్పుని సరిదిద్దుకునే అవకాశం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను, నేను చేసిన పాపం ముందు చేసిన సహాయం ఎంత అక్క అని కావేరి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో కాంచన చాలా సంతోషపడిపోతూ అలాగే కావేరి వంక చూస్తూ ఉంటుంది. ఇక కాంచన కావేరి మాటలు వింటూ వాళ్ళిద్దరిని చూస్తూ వీళ్ళేంటి ఇలా కలిసిపోయారు అంటూ శ్రీధర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.